నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. అన్నదాతలకు సాగులో తోడుండే మూగ జీవాలను కొలిచే పొలాల అమావాస్యను కామారెడ్డి జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. పూల దండలు, గజ్జెలు, కొత్త కన్నలతో బసవన్నలకు ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఎడ్లతో దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లాలో శుక్రవారం పొలాల అమావాస్య పండుగను రైతులు ఘనంగా నిర్వహించారు. ఎడ్ల కొమ్ములకు రంగులు దిద్ది కాళ్ళ గజ్జలు కట్టి అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేశారు. రైతులు బసవలను ఉదయం నుంచి అలంకరించి సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. జిల్లాలోని మద్నూర్, డోగ్లీ తదితర గ్రామాల్లోని ఆలయాల చుట్టూ అందంగా అలంకరించిన ఎడ్లను ప్రదక్షిణలు చేయించారు. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి రకరకాల పిండి వంటలను ఎడ్లకు తినిపించారు. బాన్స్వాడ ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు భరోసా లేకుండా పోతోంది. ప్రయాణ ప్రాంగణం శిథిలావస్థకు చేరడంతో తరచూ ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా క్యాంటీన్ లో పైకప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న చంద్రభవన్ క్యాంటీన్ స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడ్డాయి. అదృష్టవశాత్తు క్యాంటీన్ లో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పైపెచ్చు ఊడిపోవడంతో క్యాంటీన్ లో పనిచేసే వారు హుటాహుటిన బయటకు పరుగులు తీశారు. ఆర్టీసీ బస్టాండ్ పైన నీరు నిల్వ ఉండడం వల్లనే గత కొన్ని సంవత్సరాలుగా స్లాబ్ పై భాగం తడిసి శిథిలావస్థకు చేరుకుంది. గతంలో కూడా బస్టాండ్ స్లాబ్ పెచ్చులూడి పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి బస్టాండ్ నూతన భవనం నిర్మించాలని కోరుతున్నారు. బస్టాండ్ లో మేము క్యాంటీన్ హోటల్ మేము సప్లై చేస్తుంటే కస్టమర్లు తింటున్నారు. సలాపు పోయింది సారు, ఏం చేయాలి? మాకు దగడ వచ్చేసింది. ఎవరికైనా దెబ్బలు తగిలినా? చాలా ప్రాబ్లం ఏం కాలేదు, ఇంకా దేవునికి న్యాయం అయింది. కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ఇటీవల కురిసిన జోరు వర్షాలకు వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతకు ముందే నాటేసుకున్న రైతులు ఎరువు కోసం దుకాణాల వద్ద ఎదురు చూస్తున్నారు. అరకొరగా వస్తున్న యూరియా పూర్తి స్థాయిలో అందడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బేబీపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు.
గత 4 రోజులుగా సొసైటీ వద్ద పడిగాపులు కాస్తున్న యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సరిపడా యూరియా ఇవ్వనప్పుడు రైతుల కోసం సొసైటీలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. గురువారం సాయంత్రం యూరియా వచ్చిందని సమాచారం అందుకున్న రైతులు ఉదయం 6 గంటల నుండి భారీగా క్యూ కట్టారు. ఒక పట్టాదారు పాస్ పుస్తకానికి ఒక బస్తా మాత్రమే యూరియా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండలో పడిగాపులు కాస్తున్న ఒక్కొక్కరికి ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ మండలానికి అవసరమైన యూరియా కొంత మేరకు వచ్చిందన్నారు. కొన్ని రోజుల్లో రైతులకు సరిపడా యూరియా అందుతుందని పేర్కొన్నారు. నాలుగు దాకా ఉన్నాం. 4 దాకా ఉంటే సిటీలు ఇచ్చారు, టోకాన్లు ఇస్తే పోయినాం. మళ్ళీ ఈరోజు వచ్చిన రమ్మంటే వచ్చినాక మళ్ళీ మంచికొక సంచి ఇప్పుడు పొద్దున 6 గంటలకు వస్తే ఇప్పుడు మళ్ళీ 10-11 అవుతుంది. ఒక మనిషికి 2 సంచులు 3 సంచులు ఇస్తే లోడుకో 2-3 సంచులు ఒక మనిషికి వచ్చినా కానీ ఓ 4-5 ఎకరాలకు చల్లుకోగలుగుతాడు. ఒక సంచి ఎత్తుకపోయి 4-5 ఎకరాలకు చల్లుకోడు కదా. నువ్వు ఇచ్చిన లాభం లేదు, అది ఇవ్వకున్న లాభం లేదు. ఇది రైతులకు తాగుబడి పెట్టడానికి మసాలు ఇచ్చి తొలి పెట్టించుడు ఏం లేదు. దీనికి ఎంత పంట ఉంటుంది? మేము ఎప్పుడు మాకు 6 ఎకరాలు ఉంది. నాకు ఇప్పటికి వారం రోజులే తిరగవాలి ఈ యూరియా గురించి. దొరకడం లేదు యూరియా కూడా. ఒక్క సంచిస్తాం. ఏమంటారు మరి ఆఫీసర్లు అడిగితే? ఆఫీసర్ని అడిగితే వచ్చింది ఇప్పుడు మంచి కోసం అడ్జస్ట్ చేసుకోమని అంటారు. నా పేరు నరేంద్ర, బీపేట్ అగ్రికల్చర్ ఆఫీసర్ని. మొత్తం బీపేట్ మండలంలో 12,500 ఎకరాలు సాగు అవుతుంది. అందుకని సంబంధించి 1,200 టన్నులు మనకు యూరియా అవసరం ఉంది. అందులో ఇప్పటివరకు 850 టన్నులు మనకు వచ్చింది. ఇంకా 450 టన్నులు మనకు అవసరం ఉంది. అది కూడా వస్తుంది. ఇవాళ ఒక లారీ వచ్చింది, ఎవరు వచ్చి దఫల వారీగా మొత్తం ఇంకో 10 విడతల్లో ఇంకా 400 టన్నులు కూడా వస్తుంది. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు. ఇంకా యూరియా దొరకకపోతే నానో యూరియా కూడా మనం వాడుకోవచ్చు. అది కూడా సేమ్ మన యూరియా లెక్కన పనిచేస్తుంది. దాంతోపాటు మనం పురుగు మందు కూడా కలుపుకొని కొట్టుకోవచ్చు. సో యూరియా వాటికి ఎటువంటి ఇబ్బందులు పడద్దు. అంటే ఫార్మర్స్ డిమాండ్ తగ్గట్టు యూరియా సప్లై చేయడానికి వాళ్ళు ఆరోపిస్తుంది సార్. స్పెషల్ 1 or 2 బ్యాగ్స్ ఇస్తారు దానిపైన వస్తుంది. ఇప్పుడు ఒక 2 బ్యాగ్స్ తీసుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2 బ్యాగ్స్ ఇస్తాం రైతుకి. శ్రావణ చివరి శుక్రవారం సందర్భంగా పలు ఆలయాలలో వేద పండితుల ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తమ ఇష్టదేవులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ చివరి శుక్రవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలను ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని ఇల్చిపూర్ సరస్వతి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సామూహిక కుంకుమార్చన, అష్టోత్తర సహస్ర పూజ, వ్రతాలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. భారీ సంఖ్యలో మహిళలు చేరుకుని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. చతుర్వేదీ లోకరక్షా విధిం కురు లోకా సర్వే శుచాంబోధో నిమగ్నాస్తాన్ సముద్ధరా త్వమేవైకా స్వయం వ్యక్తా సమర్థాసి కథా భవ శ్రీవాణీ సర్వజగతాం జనని ప్రమోదే జిహ్వాగ్రవాసిని మనోహర వేదసస్త్వం వాంఛాప్రదాయిని సమాశ్రిత భక్తకోటే
श्रीपद्मजातदैते तव सुप्रभातम् విద్యానగర్లో ఉంటాము. ఇక్కడ ఇచ్చిపూర్లో ఉన్నటువంటి సరస్వతి క్షేత్రంలోకి వస్తే మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మేము కార్తీక మాసంలో శ్రావణ మాసంలో ఇక్కడికి వచ్చి కనీసం ఒక్కసారైనా కుంకుమార్చన చేసుకుంటే కానీ నాకు మనసు సంతోషం సంతృప్తి అనిపించదు. ఇక్కడికి వచ్చి మనము కోరుకున్న కోరికలన్నీ తలుచుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే కనుక మనకు ఎంతో హాయి సంతోషం ఎక్కడ లేనటువంటి మనకు ఇంట్లో ఐశ్వర్యం కానీ పిల్లల విద్యలో కానీ పిల్లలు అంచెలంచెలుగా ఎదగటంలో కానీ మనకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. నాకైతే నా మటుకు ఈ శ్రావణ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ఇచ్చిపూర్ సరస్వతి క్షేత్రమునకు వచ్చి సామూహికంగా కుంకుమార్చనలు చేసుకోవడం జరిగింది. ఈ కుంకుమార్చనలో అనేక ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని మతాల పెద్దలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జన స్థలాల వద్ద విద్యుత్, త్రాగునీరు, క్రెయిన్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి పీస్ కమిటీ సమావేశం కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధ్యక్షతన నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ఉత్సవ నిర్వాహకులు అన్ని మతాల ప్రజలు సోదరభావంతో వెలిగి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. ముఖ్యంగా వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించే స్థలానికి నిమజ్జనానికి ఊరేగింపు తీసుకెళ్లేందుకు రోడ్డుకు అనుకూలమైన సైజు విగ్రహాలు మాత్రమే ప్రతిష్ఠించాలని చెప్పారు. రోడ్లను ఆక్రమించి వినాయక మండపం నిర్మించి ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా సరైన స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, మండపానికి ఒకరు బాధ్యులుగా ఉండి ప్రభుత్వం నుండి సరైన అనుమతులను ముందస్తుగా తీసుకోవాలని చెప్పారు. లౌడ్ స్పీకర్ల వినియోగం ప్రభుత్వ నిబంధనల మేరకే జరగాలని, నిమజ్జన సమయంలో కూడా చిన్నపిల్లలు, మహిళల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిమజ్జనం రోజు ఉదయం త్వరగా వినాయకులను తీసుకుని వెళ్లాలని నిర్వాహకులకు
సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్లు, బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. యువత మాదక ద్రవ్యాలపై అవగాహన కలిగి ఉండాలని సిరికొండ తహసీల్దార్ రవీంద్రరావు అన్నారు. వాటికి బానిసే విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్య నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మాదక ద్రవ్య నిర్మూలనపై విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా తహసీల్దార్ రవీంద్రరావు మాట్లాడుతూ యువతలో ఎక్కువగా డ్రగ్స్ వినియోగించడం జరుగుతుందని, దీనిని గుర్తించిన ప్రభుత్వం యువత మత్తు పదార్థాలకు వలసగా కాకుండా ఉండడానికి పాఠశాల మరియు కళాశాల విద్యార్థులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే మత్తు పదార్థాల దుష్ఫలితాలను, మానవ శరీర నాడీ వ్యవస్థను దెబ్బతీసి మనిషి మరణించే విధంగా చేస్తుందని అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. కళాశాల, పాఠశాల ఆవరణలో ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించినా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని విద్యార్థులకు సూచించారు. ద్రవ్యాల ఉపయోగంపై అవగాహన కల్పించడం కొరకు, వాటిని నివారించడం కొరకు ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం కల్పించడం, ముఖ్యంగా విద్యార్థి దశల్లోనే మాదక ద్రవ్యాల యొక్క లక్షణాలు, అలవాట్లు అయితే ఎటువంటి దుర్వినియోగం జరుగుతుందో పిల్లలకు తెలియజేయడం కొరకు ఈరోజు ఎకో క్లబ్ సమక్షంలో ఎకో క్లబ్ యొక్క యాక్టివిటీలో భాగంగా ఈరోజు మా తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది, ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లల చేత ఈ యొక్క డ్రగ్స్ నివారణ గురించి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది, యాంటీ డ్రగ్ అబ్యూస్ గురించి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా పిల్లల్లో ఈ యొక్క డ్రగ్స్ వాడకం వల్ల ఎటువంటి దుష్ఫలితాలు కలుగుతాయి, ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావాన్ని కలుగజేస్తాయి, వారి జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయి అనేటువంటి ఒక అవగాహన కలిగించడం కొరకే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సవినయంగా మీకు తెలియజేసుకుంటూ, పిల్లలందరూ కూడా ఈ కాలం నుండే ఇప్పటి నుండే డ్రగ్స్ గురించి మీరు అందరూ కూడా అవగాహన కలిగి ఉండాలి. ఈ యొక్క మాదక ద్రవ్యాల యొక్క నివారణ కానీ మాకు కానీ లేదా వారి యొక్క తల్లిదండ్రులు కానీ తెలియజేయడం వల్ల వారి యొక్క జీవితాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ జీవితం అనేది చాలా ఆరోగ్యకరంగా ఉండాలి. మళ్ళీ ఆరోగ్యం ఒకసారి ఖరాబ్ అయితే మళ్ళీ రాదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మీ బాధ్యతగా మీ యొక్క మిత్రుల గురించి కావచ్చు, మీ కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, మీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ డ్రగ్స్ పైన అవగాహన కలిగజేసి మంచి ఆరోగ్యవంతమైనటువంటి భారతావనిని, ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణని తయారు చేసేటువంటి పెద్ద బాధ్యత ముఖ్యంగా విద్యార్థుల్లో ఉంటుంది. కాబట్టి ఆ దిశగా సంకల్పిస్తున్నటువంటి మా విద్యార్థులందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మా తహసీల్దార్ గారికి, మరియు మా మండల విద్యాశాఖ అధికారి గారికి, మరియు మా పోలీస్ శాఖ వారికి కూడా మా తరఫున, మా పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున నమస్కారాలు తెలియజేస్తూ పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి భాజపా నాయకులు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, రైతులకు 2 లక్షల రుణమాఫీ హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. వెంటనే 6 గ్యారంటీలు, 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీలు, 60 మోసాల తోటి గద్దెనెక్కి ఈరోజు ప్రజలను పూర్తిగా మోసం చేయడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పి 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పి ప్రజలను పూర్తిగా మోసం చేయడం జరిగింది, రైతులను పూర్తిగా మోసం చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వెంటనే అమలు చేయాలని కామారెడ్డి భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున ఈరోజు ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో 6 గ్యారంటీలు, ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా మర్చిపోయారు. పెన్షన్ని 2000ను 4000 చేస్తామని దాన్ని పూర్తిగా మర్చిపోయి ప్రతి విషయంలో ఈరోజు వైఫల్యం చెంది ప్రజలను మోసం చేసే పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మన ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇస్తున్నారో నిన్నటి రోజు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు
మా భారతీయ జనతా పార్టీ బీసీ వ్యక్తికి అవకాశం ఇస్తే వాళ్ళు గెలవరని తెలిసినా కూడా ఈరోజు ఓసీ వర్గానికి వాళ్ళు పెద్దపీట వేయడం జరిగింది. ఎవరైతే రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో మొట్టమొదటిగా నేను కులగణన చేసిన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉపరాష్ట్రపతి అభ్యర్థి బీసీకి ఎన్నుకోకుండా ఓసీకి ఇవ్వడము వాళ్ళ లక్షణం ఏందో ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజు తావే మండలం బ్రహ్మాజివాడి గ్రామంలో రైతు డాకురి శ్రీలు మహాత్మా గాంధీ పనికి ఆహార పథకం పనులలో నిర్మించుకున్న పశువుల షెడ్ను ఎంపీడీఓ సాజిద్ అలీ పరిశీలించారు. మండలంలోని వివిధ గ్రామాలలో భవన నిర్మాణ పనులను ఇంకుడు గుంతలను ప్రారంభించారు. ఆశా వర్కర్లు, దివ్యాంగులు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులను సన్మానించారు. తాడ్వాయ్ ఐటీఐ కళాశాలలో నిర్వహిస్తున్న ఉపాధి శిక్షణ తరగతులను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్యాటర్ షెడ్ బర్రె కావచ్చు, మనం పోల్ట్రీ ఫామ్ కూడా షెడ్ ఇస్తున్నాం మన దగ్గర ఉన్నది. ఇప్పుడు మీ హార్టికల్చర్కి వెళ్ళి మనం ప్లాంటింగ్ కోసం కూడా ఉన్నది. హార్టికల్చర్లో జామ, మామిడి ఇంకా ఏమేమి కావాలో మన దగ్గర ఉన్నది. మీరు కొంచెం ఎట్లా అంటే ఇప్పుడే అప్లికేషన్ ఇస్తా అంటే మీరు సంక్షన్ ఇప్పిస్తాను. ప్లాంట్ దాన్ని కాపాడడానికి 3 years దాని మెయింటెనెన్స్. ఫస్ట్ సంవత్సరం ఒక ప్లాంట్కి 5 రూపాయలు చొప్పున ప్రతి నెలకి, సెకండ్ సంవత్సరం కొంచెం తగ్గుతుంది, థర్డ్ సంవత్సరం ఇంకొంచెం తగ్గుతుంది. సో మీరు వాటిని చేయడానికి ప్లస్ మొక్క బతకడానికి అయ్యే మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ప్రతి నెల మీకు పేమెంట్ జరుగుతుంది. 3 సంవత్సరాల వరకు మీకు పేమెంట్ వస్తుంది. చేసేసాము. ఇంకొక బెనిఫిషియరీ కూడా అతనికి కూడా మంజూరైంది. అతను కూడా తొందరగా కట్టుకోవాలంటే మొత్తం మట్టెలు ఉన్నది. ఓపెన్ అక్కడ చేసి రెడీ పెట్టుకున్నారు. ఇంజన్ ఉన్నది, ఐల్ ఇంజన్ ఉన్నది, మిషనరీ, గేర్ బాక్స్ మొత్తం ఉన్నది. బైక్ ఉన్నది. అక్కడ అన్ని టెక్నాలజీతో నేర్పిస్తారు కాబట్టి మీరు ఒక్కసారి మీకు తెలిసిన వాళ్ళకి చెప్తే వాళ్ళకి మీరు మంచినట్టే. నేను అది మీకు మీ సెక్రటరీకి పంపిస్తున్నాను ఇప్పుడు. సార్ మీకు పెట్టిన ఇందాక అమ్మాయి వీళ్ళకి పెట్టేసే వీళ్ళని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పండ్ల జాతర ఈ కార్యక్రమంలో మనకి క్యాటిల్ షెడ్ మంజూరైంది. దానికి బెనిఫిషియరీ ప్రారంభోత్సవం చేసి దానికి మంజూరు పత్రం ఇవ్వడం జరుగుతుంది. తాడ్వాయ్ మండలం బ్రాహ్మణపల్లిలో మండల వ్యవసాయ అధికారి నర్సింహులు పత్తి పంటలు పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు పడుతున్న కారణంగా పత్తి పంటలో నీరు నిల్వ ఉండకుండా రైతులు చిన్న పిల్ల కాలువలను తీసి నీటిని బయటకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పచ్చదోమ, రసం పీల్చే పురుగులను నివారించాలని చెప్పారు. పంటలో కాయలు రాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు ఏసీ టమిప్రిడ్ 2 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలని సూచించారు. రైతులు పంటలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాగున్నది. దీంతో ఏంటంటే నీకు చెట్టు పెరగనియదు, నీకు సైడ్ కొమ్మలు కూడా తక్కువ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఒకసారి ఇప్పుడే కాదు, ఇంకా కొంచెం పెరగని ఫస్ట్ గడ్డి తీసినాక ఒక మందు కొట్టండి. మందు కూడా రాసిస్తాను నేను ఇప్పుడు. గూడ వస్తుంది. గూడ వచ్చే టైం కొత్త వచ్చాక మంచిగా రావాలి. ఫ్రెష్గా ఇట్లా మంచిగా వస్తుంది. వర్షం పోయింది కాబట్టి మంచిగా అవుతుంది చెట్టు. అదే కొట్టేసుకుంటే అయిపోతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.